Isso vai dar. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో చూశారు కదా. సో ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో బాగా వైరల్ అవుతున్నాయి, ట్రెండింగ్లో ఉన్నాయి. సో అయితే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ని మనం జీటీఏ రీల్స్ వీడియోస్ అంటారు. సో ఈ జీటీఏ రీల్స్ వీడియోస్ని మీరు కూడా ఎలా క్రియేట్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. సో చాలామంది వీటిని ఫిల్టర్ యూస్ చేసి క్రియేట్ చేస్తారనుకుంటారు, బట్ అది ఫిల్టర్ ద్వారా కాదు, అది టోటల్ ఎడిటింగ్ ద్వారా. సో ఎడిటింగ్ ద్వారా మనం ఇలాంటి వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్గా నేను నా వీడియో ప్లేయర్ ఓపెన్ చేసి ఇందులో నుంచి ఒక శాంపుల్ వీడియో తీసుకుంటాను. ఈ వీడియో తీసుకొని నేను ఇప్పుడు జీటీఏ రీల్ వీడియో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో ఇదొక వీడియో చూడండి, ఇది 12 సెకండ్స్ వరకు ఉంది ఈ వీడియో. సో ఇప్పుడు ఈ వీడియో నుంచి మనం జీటీఏ రీల్ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో ఈ ఎగ్జాంపుల్గా నేను 9:16 రేషియో ఈ వీడియోని తీసుకుంటాను. సో ఈ జీటీఏ రీల్ వీడియో క్రియేట్ చేయాలంటే మనం ఈ వీడియో మినిమం 5 సెకండ్స్ వరకు ఉండాలంతే. సో 5 సెకండ్స్ వరకు అంటే ఎక్కువ ఉండద్దు, 5 సెకండ్స్ ఆర్ 4 సెకండ్స్ అంతే ఉండాలి. సో ఇక్కడ ఈ పోజ్ని నేను ఈ విధంగా యూజ్ చేసుకొని ఇక్కడ నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. నాకు మ్యాక్సిమం ఇక్కడ 5 సెకండ్స్ మాత్రమే ఉండాలి. ఓకే, సో ఈ విధంగా ఒక పోజ్ని నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఓకే, సో ఈ పోజ్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేస్తాను. సో బ్యాక్ వచ్చేసి ఈ ఫోటోని నేను పిక్సార్ట్ యాప్లో ఇన్పుట్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో మీరు క్లియర్గా అండ్ జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ నేను పిక్సార్ట్ యాప్ని ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసి నేను ఇందాక స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోని నేను ఎడిట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను పిక్సార్ట్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసి ఇందులో మనకు ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంటుంది. సో ఈ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ ఎడిట్ ఏ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి ఇక్కడ ఇందాక స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, ఆ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నేను టూల్స్ ఆప్షన్లో ఇక్కడ క్రాప్ చేసుకుంటాను దీన్ని. సో క్రాప్ చేసుకొని ఇక్కడ దీన్ని నేను సోషల్ మీడియాలో 9:16 రేషియోలో క్రాప్ చేసుకుంటాను. ఓకే, ఎగ్జాక్ట్గా. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ రేషియో ఇదే కదా, 9:16. సో ఈ విధంగా క్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. సో ఈ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా వరకు ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో అందులో మనకి ఇక్కడ మ్యాజిక్ అనే ఈ యొక్క ఎఫెక్ట్స్ని మీరు క్లిక్ చేయాలి. ఓకే, సో ఈ మ్యాజిక్ అనే ఎఫెక్ట్ని మీరు క్లిక్ చేసి ఇక్కడ స్క్రోలింగ్ చేయాలి. బాగా స్క్రోలింగ్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అనేది వస్తుంది, షౌల్ అని. ఓకే, సో ఈ షౌల్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని మనం ఈ ఫోటోలో అప్లై చేస్తే మనకు ఈ విధంగా ఫోటో అనేది రావడం జరుగుతుంది చూడండి. సో ఈ విధంగా ఫోటో అనేది వచ్చింది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఇక్కడ జీటీఏ బ్యాక్గ్రౌండ్ని ఈ ఫోటోకి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలంటే యాడ్ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో యాడ్ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఇప్పుడు జీటీఏ బ్యాక్గ్రౌండ్ ఫోటోని ఈ ఫోటోకి బ్యాక్గ్రౌండ్లో సెట్ చేయాలి. సో మీరు జీటీఏ బ్యాక్గ్రౌండ్ ఫోటో మీకు సింపుల్గా గూగుల్లో సెర్చ్ చేస్తే జీటీఏ బ్యాక్గ్రౌండ్ అండ్ టైప్ చేస్తే మీకు ఇలాంటి ఫొటోస్ అనేవి వచ్చేస్తాయి. తర్వాత దీన్ని నేను క్రాప్ చేస్తాను. క్రాప్ చేసి ఇక్కడ దీన్ని కూడా నేను 9:16 రేషియోలో క్రాప్ చేసుకుంటాను ఈ విధంగా. సో క్రాప్ చేసుకొని దీనికి నేను ఇప్పుడు ఈ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలి. ఓకే, సో మీరు వీలైతే ఈ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని ఈ విధంగా యాడ్ చేసేయచ్చు. సో నేను సింపుల్గా ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఫోటో ఉంది, సో దాని మీద బ్యాక్గ్రౌండ్ అప్లై చేసి తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్గా ఈ జీటీఏ బ్యాక్గ్రౌండ్గా యాడ్ చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ ఇరేజర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇరేజర్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ విధంగా ఈ ఫోటోని ఇరేజ్ చేసుకుంటాను. ఇరేజ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ ఫోటోకి బ్యాక్గ్రౌండ్లో వచ్చే విధంగా దీన్ని నేను ఇరేజ్ చేసుకుంటాను అనమాట. ఓకే, సో ఈ విధంగా. సో మీరు ఎలాగైనా, సో ఇలాగే కాదు, సో మీరు ఇంకే వేరే రకంగా కూడా ఈ ఆబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్లో ఈ ఫోటో వచ్చే విధంగా చేసుకోవచ్చు. సో నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నా. తర్వాత మీరు డ్రా టూల్లో దీన్ని లేయర్గా యూజ్ చేసి కూడా దానికి మీ బ్యాక్గ్రౌండ్గా యాడ్ చేసుకోవచ్చు. కానీ సో నేను సింపుల్గా ఈ విధంగా చెప్తున్నాను అనమాట. సో ఈ ఫోటోకి ఈ యొక్క GTA 5 బ్యాక్గ్రౌండ్ని ఈ విధంగా యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు అయిపోయింది కదా. సో ఈ విధంగా మనం దీనికి GTA 5 బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకున్నాం. సో ఓకే, సో మీరు ఇంకా టైం ఇచ్చి కొంచెం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. సో ఈ విధంగా చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్లోకి వెళ్ళాలి మనం. సో స్టిక్కర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ GTA యొక్క టెక్స్ట్ని మనం దీని మీద యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ స్టిక్కర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిస్కవర్ ఆప్షన్లో సెర్చ్ చేయాలి. సో సెర్చ్ చేసి ఇక్కడ GTA అని టైప్ చేయాలి. టైప్ చేస్తే మనకు GTAకి సంబంధించిన స్టిక్కర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అందులో నుంచి ఏదైనా ఒక స్టిక్కర్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోకి యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ GTAకి సంబంధించిన స్టిక్కర్స్ అనేవి వచ్చినాయి. సో ఇక్కడ GTA టెక్స్ట్కి సంబంధించిన స్టిక్కర్. సో నేను ఇక్కడ ఈ సెకండ్ వన్ ఈ GTAకి సంబంధించిన ఈ స్టిక్కర్ నేను యాడ్ చేసుకుంటాను. సో ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవాలి. సో ఎక్కడైనా సరే, సో మీకు నచ్చిన ప్లేస్లో దీన్ని యాడ్ చేసుకోవచ్చు.
టాప్లో అండ్ బాటంలో సో మిడిల్లో ఎక్కడైనా దీనికి సో నేను ఈ సైడ్లో యాడ్ చేస్తున్నాను. సో ఈ జీటీఏ యొక్క టెక్స్ట్ని సో ఈ విధంగా యాడ్ చేసేసి ఇప్పుడు నేను ఈ ఫోటోని సేవ్ చేసుకుంటాను. సింపుల్గా ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ఫోటోని నా గ్యాలరీలోకి సేవ్ చేసుకుంటాను అంతే. ఓకే, సో ఇప్పుడు నేను గ్యాలరీలో సేవ్ చేసుకున్నాను. సో ఇప్పుడు సేవ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ పిక్సార్ట్ యాప్ నుంచి మనం బ్యాక్ వచ్చేసేయాలి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక వీడియో ఎడిటర్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. సో అదేంటంటే ఇన్షాట్. సో నేను ఇన్షాట్ యాప్ని యూస్ చేస్తాను. సో మీరు కైన్ మాస్టర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు, విఎన్ కానీ వీటా కానీ. సో నేను ఇన్షాట్ యాప్లో యూస్ చేస్తున్నాను. యూస్ చేసి ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి ఇక్కడ నేను ఇంతకుముందు నేను శాంపుల్ వీడియో అనుకున్నా కదా, సో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ వీడియోని నేను సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. సో ఈ వీడియో మనకు మినిమం 4 or 5 seconds వరకు మాత్రమే ఉండాలి. సో నేను ఇక్కడ 4 or 5 seconds వరకు తీసుకొని మిగతా పార్ట్ అంతా డిలీట్ చేస్తాను. సో ఈ వీడియో ఏంటంటే ఇది 12 seconds వరకు ఉంది. సో నాకు 4 seconds చాలు. సో ఓకే నాకు 4 or 3 seconds వరకు చాలు. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ టాప్లో మనకు స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది. స్ప్లిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ పార్ట్ని మొత్తం డిలీట్ చేసేస్తాను. ఓకే, చూడండి ఈ విధంగా నాకు ఇంతే 3 seconds మాత్రమే చాలు. ఎస్, ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ మీద ఉంది కదా రెడ్ కలర్లో, సో దాని మీద క్లిక్ చేసి మనం సో ఇంతకుముందు మనం పిక్సార్ట్లో ఇక్కడ వీడియో అండ్ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ టాప్లో ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇంతకుముందు మనం పిక్సార్ట్లో ఎడిట్ చేసినాం కదా ఫోటో, ఆ ఫోటోని ఇక్కడ తీసుకురావాలి. ఓకే, సో వచ్చేసింది ఈ వీడియో. సో ఈ ఫోటో అనేది 5 seconds ఉంది దీని డ్యూరేషన్. సో దీని 5 seconds వరకు వద్దు. సో దీని ఒక 2 seconds వరకు మాత్రమే, 2 or 3 seconds వరకు మాత్రమే చేసుకోవాలి. సో టోటల్గా ఈ వీడియో అనేది ఈ విధంగా వస్తుంది చూడండి. ఓకే, సో ఈ విధంగా వచ్చింది కదా. సో ఇప్పుడు ఇంకా ఎడిటింగ్ ఉంది. సో ఎడిటింగ్ చేయాలి మనం. సో ఇప్పుడు మనం ఫోటో అయిపోయింది ఇప్పుడు. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఆడియో కావాలి మనకు. ఆడియో కావాలంటే మనకు ఈ జీటీఏ రీల్ని మనం ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఏదైనా ఒక జీటీఏ రీల్ని డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి మనకు ఆడియోని కావాలి. సో ఈ జీటీఏ రీల్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేయాలి. ఆడియో మీద క్లిక్ చేస్తే మనకు ఇది కదా వీడియో. సో ఈ వీడియో నుంచి మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆడియో అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ ఆడియో మీద క్లిక్ చేసి సో ఈ ఆడియోను డ్రాగ్ చేసుకోవాలి. సో డ్రాగ్ చేసి ఇక్కడ ఫస్ట్లో తెచ్చేయాలి. ఓకే, ఫస్ట్లో తెచ్చేసి ఇప్పుడు లాస్ట్లో ఉంది కదా, సో దీన్ని ఇప్పుడు ఈ వీడియోని డిలీట్ చేసేయాలి. సో దీంతో మనకు అవసరం లేదు వీడియో, మనకు కావాల్సింది ఆడియో కదా. సో అందులో నుంచి మనం ఆడియోని తీసుకున్నాం. సో ఈ విధంగా ఇప్పుడు వీడియోని ప్లే చేస్తాను చూడండి. సో ప్లే చేస్తే ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఒక పెన్సిల్ ఐకాన్ ఉంది కదా సో ఈ వీడియోలో. సో ఇక్కడ ఏదో ఒక ట్రాన్సాక్షన్ మనం యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను వైబ్రెంట్ అండ్ ఈ ట్రాన్సాక్షన్ని యాడ్ చేస్తాను. ఓకే, సో ట్రాన్సాక్షన్ యాడ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ప్లే చేస్తాను ఇంకోసారి వీడియోని చూడండి. సో అంతకంటే ఏమైతే ఇక్కడ నేను మర్చిపోయాను, ఇక్కడ రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అయితే 9:16 కదా. సో ఈ విధంగా వర్టికల్ సైజ్లో రేషియో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది చూడండి. సో ఇంకోసారి ప్లే చేస్తాను చూడండి నేను. సో దీని యొక్క సైజ్ని కొంచెం నేను ఇంక్రీజ్ చేస్తాను. సో 5 seconds వరకు కాలేదు. ఓకే, ఇప్పుడు 5 seconds అయింది. సో ఇప్పుడు చూడండి. ఓకే, సో ఇప్పుడు వీడియో అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వీడియోని మనం సేవ్ చేసుకోవాలి. సో అయిపోయింది వీడియో. సో 5 seconds వరకే ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. సో మీరు చూసుకోవాలి GTA 5 రీల్స్ వీడియో అనేది 5 seconds కంటే ఎక్కువ ఉండదు, 5 seconds మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు ఈ విధంగా ఎడిట్ చేసి అయిపోయిన తర్వాత సో ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా నేను చూపిస్తాను. కానీ సో ఇప్పుడు ఫస్ట్ టాప్లో మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని మనం గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ సేవ్ చేసుకుంటాను నేను. 720p or 1080p ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ వీడియో యొక్క ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో నేను లాస్ట్లో ప్లే చేసి చూపిస్తాను. సో మీరు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.